పెద్దలు అన్నారు వైద్యం నారాయణ హరి అని. అంటే అర్థం ఏంటి? వైద్యుడు దేవుడితో సమానము అని. అందుకే మొన్న ఒక పేషెంట్ వచ్చాడు నారాయణ అని హరి అనిపించి నారాయణ దగ్గరికి పంపించా. ఇది కూడా వైద్యం నారాయణ అంటే తెలుసా? మీకు విషయం తెలుసా? దేవుడు కోపం వచ్చిందనుకో డాక్టర్ దగ్గర పంపిస్తారు, డాక్టర్ కోపం వచ్చిందనుకో దేవుడి దగ్గరగా పంపిస్తారు. ఇప్పుడు పేషెంట్ ని పిలుద్దామే, ప్రొఫెసర్ లో వెళ్ళిపోదాం. పేషెంట్ డాక్టర్ డాక్టర్ ఏమైంది? ఏమైంది? యాక్సిడెంట్ అయింది సార్. అవునా? ఏం చదువుకున్నాడు? ఇంటర్ చదువుకున్నాడు సార్. ప్రతి వాడు ఇంటర్ చదువుతూ అలాగనా? ఇంటర్ పాస్ అయిపోయలేదు. వీడు ఫెయిల్ అండి. ఆ ఫెయిల్ అయితే చేసేవచ్చు. డబ్బులు ఎక్కడ తగిలే? ఏంటి డబ్బులు ఎక్కడ తగిలే? పంజాగుట్ల సార్. పంజాగుట్ల కాదు, బాడీ మీద అక్కడ తగిలే అంటున్నాను. బాడీ మీద కాదు సార్, ఈ లెఫ్ట్ సైడ్ అంతా మొత్తం దెబ్బలు తగిలేదు సార్. అయ్యో చాలా బాగుంది. బ్లడ్ మొత్తం పోతుంది కదా? బ్లడ్ కాదు సార్, 100 రూపాయలు కూడా పోయింది సార్. ప్రాణం పోతుంది అని చెప్పి 100 రూపాయలు పోయినా అంటే నువ్వు పోలీస్ సార్, ముందు ట్రీట్మెంట్ చేయండి సార్. సరే ట్రీట్మెంట్ చేయాలంటే పోలీస్ కంప్లైంట్. వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా? ఇచ్చాను సార్. ఏమని ఇచ్చావు? 100 రూపాయలు పోయిందని ఇచ్చాను. ట్రీట్మెంట్ చేయండి సార్ ప్లీజ్ సార్, చచ్చిపోతాడు. ఒక్క నిమిషం అమ్మా. ఏరా ఆ మాత్రం చేయగా నీకు ఇద్దరు పెరిగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు వచ్చా బతికేవాడు రాడు. యాక్సిడెంట్ అయ్యి పావుగంట అయింది సార్. సరే ఇది ఆపరేషన్ చేయాలి సార్. ఇంకాడికి పెళ్ళి అవ్వలేదు సార్, అప్పుడే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్. అదే ఆపరేషన్ అంటే ఆ ఒక్క ఆపరేషన్ ఉంటుంది. ఆపరేషన్ కాదురా, ట్రీట్మెంట్ చేయాలరా. ఓకే ట్రీట్మెంట్ అయిపోయింది. నువ్వురా ఓకేనా? ఇక చాలా కేర్ గా ఉండాలి సరేనా? నువ్వు ఆల్ రైట్ డాక్టర్? నీకు రైట్ మాత్రం ఆల్ రైట్, లెఫ్ట్ మొత్తం చిప్పు కొట్టేసింది నీకు. సార్ అదే నాకు అర్థం కావట్లేదు డాడీ, ఏం చేస్తున్నా డాక్టర్? చెయ్యి ఏం లేదు, యాక్చువల్గా లెఫ్ట్ మొత్తం నీకు చిప్పు కొట్టేసింది. దాంతో నీ కంట్రోల్ లో ఉండదు బాడీ. లెఫ్ట్ మొత్తం డాన్సింగ్ లో బిహేవ్ చేస్తా ఉంటుంది. టేక్ కేర్. సార్ ఈ జబ్బుని ఏమంటారు సార్? దీన్ని ఎక్స్ట్రా జబర్దస్త్ లో మెడికల్ ఎల్ఎస్ అంటారు. సరే ఫీజు ఫీజు నాకు అర్థం కావట్లేదు డాడీ, ఇలాగా ఎలా బిహేవ్ చేస్తున్నా నేను? నాకు ఫీజు అంటూ అర్థం కావట్లేదు డాడీ. ఏంటన్నా నీకు రోగం? అది అసలు బానే ఉంది. ఇప్పుడు ఏంటి డాడీ రోగం? ఏంటి కాలు మామూలు అయిపోతుంది, మళ్ళీ మళ్ళీ ఏదో అవుతుంది. గురుగారు టైం ఎంత అయింది? టైం ఎంత అడిగితే గోమత కొడుతున్నారేంటి? అంటే నాకు ఇది చెయ్య ప్రాబ్లం ఉంది. గురుగారు కొడితే కొట్టారు, కొంచెం పంజా కొట్టక దారితో చెప్పండి. పంజా కొట్ట అంటే ఇటు వెళ్ళిపోవడం. వెళ్ళాలి. ఇదేనండి. హలో అరే సీను, ఇంటికి వస్తున్నావా? ఇప్పుడు వద్దురా, నువ్వు సాయంత్రం రా. ఇంపార్టెంట్ విషయం ఇప్పుడే మాట్లాడాలా? సరే మా అబ్బాయితో మాట్లాడతావా? అరే శ్రీనంకుల్ మాట్లాడి లోపలికి వస్తా. హలో అంకుల్, చెప్పండి. ఏంటి? అన్నా మాట్లాడావా? ఫోన్ ఏది? ఫోన్ ఏదిరా? పోయిందా? ఏమైందిరా? తుప్పు తుప్పు అయిపోయిందా? అయిపోయింది. ఏంట్రా ఆ టైంకే బాగుంటుంది, ఆ టైంకి ఎలాగవుతుంది? నాకు నీ గర్ల్ ఫ్రెండ్ వస్తుందిరా, కొంచెం జాగ్రత్త మేనేజ్ చేసుకో. అలాగే డాడీ. అర్థమైందా? బహుశా పెళ్లి విషయం మాట్లాడడానికి వస్తున్నారే అనుకుంటున్నా. కొంచెం జాగ్రత్తగా. మీరేం కంగారు పడదు డాడీ. కంగారు పడడం కాదు, ఇది తీసుకెళ్లి పాకెట్ లో పెట్టేసుకో లోపల. అమ్మో సిద్ధు బావా, ఎలా ఉన్నావు? సూపర్. అడిగే ఏంటి అలా చేస్తున్నాడంటే డ్రామా ప్రాక్టీస్ చేస్తా. ఇటు వచ్చిన అంకుల్ కూర్చుంటారు. అంకుల్ బాగున్నావా? సూపర్. ప్రేమ మీరంటే ప్రేమ అడిగి ఏంటి ఎప్పుడు నన్ను ప్రేమ ముందుకు వచ్చిస్తుంది? కూర్చో. నువ్వు రాబా, కూర్చో అక్కడ. లక్షణంగా సన్ని నీళ్ళ ఉన్నావు తల్లి. సరే ఏం సంగతులు ఇంకా చెప్పలేదు.
ఏంటి కాళ్ళు చెప్తానంటే లేకుండా ఊరికి ఆడుకుంటున్నాడు. సరే ఏం లేదురా, చెప్పరా. మా అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావా? ఏంటి మీద పడతానంటే అవునా? ఏంట్రా లేకపోతే మా ఊడ వేరే వాళ్ళకి ఇస్తావు నువ్వు? అదేరా పెళ్లి చేద్దాం అనుకున్నాను, మీ ఊడితో చేద్దాం అనుకున్నా, అదే చెప్దాం అనుకున్నాను. మా ఊడికి చేద్దాం అనుకుంటున్నా? ఎనకుండా కొట్టేస్తాడంటాడు. సరే సరే, అదే లవ్ కదా అందుకే. సర్లేగానే టీ కాఫీ ఏదో తీసుకొచ్చా. ఓకే ఏంటది ఎలాగుందా? టీ కాఫీ అడిగా కదా నువ్వే. టీ కాఫీ అంటే టీ గానీ కాఫీ కానీ తమ్మని రెండు కలిపి తీసుకొచ్చా అంటున్నావు. ఓకే తీసుకొచ్చారు అలాగా. ఇగో నాన్న. సిద్ధు, నువ్వంటే నాకు ఎంత ఇష్టం తెలుసా? నువ్వు కూడా నాకు చాలా ఇష్టం. సిద్ధు, నీకు గిఫ్ట్ తెచ్చా. ఏది సిద్ధు? లోపల దాచా. ఓహో దాచా. దాపుడు ఎక్కువ అల్లుడికి. ఇగో స్వీట్ తీసుకోమ్మా. దాను రా అమ్మకి స్వీట్ పెట్టు అమ్మాకి. కాదు ఇద్దరు ఒకటే అయిపోయారు. ఏంటో మూత వంకర పెడతాడు అల్లుడు. ఏ తప్పు, ఈ టైంలో ముద్దు నాన్న వద్దు. ఏమందా నాన్న టిఫిన్ చేయరా. టిఫిన్ చేయాలి, వచ్చిన తర్వాత ఇప్పుడు పెట్టేది. ఎంత పెద్ద ప్లేట్ ఉందంటారా? సెట్టోలు చేశారా? చేశారా? టిఫిన్ తినబుల్ అనేది తినబుల్లే. సరేలే. ఈయన నవ్వుతున్నాడు. డాడీ టిఫిన్ లేకపోయింది డాడీ. ఏగపడితే పడాలి మొత్తం పడేస్తా నువ్వు. ఏంటది మొత్తం పెంట పెంట చేస్తాడు అల్లుడు. ఏమైంది అల్లుడికి? అల్లుడికి పట్టిందంట. లేదు కొంచెం నిన్ను కొడతాడంటరా. అది సరే ఏదో టైం పడాలి కదా, చిన్నప్పటి నుంచి అనుకున్నా సంబంధం. అల్లుడు చెయ్యొద్దు ఈ చెయ్యొద్దు. దామ్మా ఇద్దరిని ఒకటి చేసేస్తున్నా, పని అయిపోద్ది. ఏముంది అల్లుడు? అల్లుడు ఇది టూ మచ్. అసలు విషయం ఏంటంటే అల్లుడికి ఏమైందంటే ఏముంది ఉదయం యాక్సిడెంట్ అయిందిరా. ఆ యాక్సిడెంట్ అయినప్పుడు వాడికి లెఫ్ట్ సైడ్ చిప్ అంతా దొబ్బిందట. అవునా? దాని నుంచి ఆడికి కంట్రోల్ లేకుండా లెఫ్ట్ హ్యాండ్ మూతి కన్ను అన్ని ఆడికి నచ్చేట్లు బిహేవ్ చేస్తున్నాయి. ఓ 10 days తగ్గిపోతుంది చెప్పారు. 10 days తగ్గిపోతుందా? తగ్గిపోద్ది. అప్పుడు అయ్యో బాబోయ్, డాక్టర్ ఇందాక చెప్పడం మర్చిపోయారు. కాదు దీనికి మా మందేమన్నా ఉంది దీనికి. ఇదేంటే నీకేమందా? నీ కాలుకేమందా? అంటే ఇది చిన్న వైరస్ అట. ఒకరు తెలియకుండా ఒకరికి అనుకోకుండా పాకేస్తుంటదట. అయ్యి బాబు అల్లుడు నువ్వు కొడతా, నాకు సంబంధం వద్దు. నాకేముందా? నాకు కూడా నాకేముందా? అయ్యి బాబు కాలుకేమందా? రష్మి నాకు కూడా తెలియదు అసలు. యాక్చువల్ నాన్న సారీ నాన్న. నాకేమందా? అంటే ఎక్స్ట్రా కామెడీ కావాలా? అయితే ఎక్స్ట్రా జబర్దస్త్. చల్లగా My God, I'm seriously spellbound. ఆర్డర్ జబర్దస్త్. Abracadabra. Gili 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 gili. I love you, I love you, I love you. Oh my God. Extra Jabardast.